ఓబీలో లాస్ట్ యూనిట్ ఇది యూనిట్ 5. ఇందులో ఫస్ట్ టాపిక్ జాబ్ డిజైన్ ఫర్ హై పర్ఫార్మెన్స్. హై పర్ఫార్మెన్స్కి జాబ్ డిజైన్ అనేది ఎట్లా చేస్తాం? జాబ్ డిజైన్ అంటే ఏం లేదు బ్రో, నువ్వు ఒకటి కొన్ని టాస్క్స్, టూల్స్, రూల్స్, రెస్పాన్సిబిలిటీస్, నాలెడ్జ్ ఇవన్నిటిని నువ్వు డిజైన్ చేయడం. ఎందుకు డిజైన్ చేస్తావురా అంటే నీకు హై పర్ఫార్మెన్స్ రావడానికి. అది జాబ్ డిజైన్. ఓకేనా? బేసిక్గా లేదురా అంటే నీకు జాబ్ డిజైన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ defining tasks, tools, roles, responsibilities, knowledge required to complete the given job. అది నెక్స్ట్ టెక్నిక్స్ ఏంది హై పర్ఫార్మెన్స్ జాబ్ డిజైన్ కోసం నువ్వు వాడే టెక్నిక్స్ ఏందిరా అంటే జాబ్ సింప్లిఫికేషన్, జాబ్ రొటేషన్, జాబ్ ఎన్రిచ్మెంట్. చూద్దాం. జాబ్ సింప్లిఫికేషన్ అంటే ఏంది? నువ్వు ఒక జాబ్ని స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే వెళ్ళు. ఓకేనా? ఎందుకు ఈజీ అవుతుంది నీకు అట్లా స్మాలర్ పార్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు లవర్ని పడేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేస్తావు? ఒకటేసారి పోయి ప్రపోజ్ చేసినావు అనుకో, వచ్చి మూతి మీద కొట్టి నువ్వు వెళ్ళిపోరా వేస్ట్ వెళ్ళి ఉంటావు. కానీ నువ్వు ఏం చేస్తావు? అది నీ జాబ్ అయితే నువ్వు ఫస్ట్ వాటిని టాస్క్ లాగా క్రియేట్ చేసి, అంటే ఫస్ట్ వెళ్ళి మాట్లాడాలి, దాని తర్వాత బయటికి వెళ్ళాలి, దాని తర్వాత క్లోజ్ కావాలి. అట్లా ఒక్కొక్క స్టేజ్ దాటినాక నువ్వు కంప్లీట్ చేస్తావు జాబ్ అనేది. అది ఓకే. నెక్స్ట్ జాబ్ రొటేషన్. జాబ్ రొటేషన్ అంటే ఏందిరా అంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్స్లో నీది ఎంప్లాయీ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్. అంటే ఏంది? ఇప్పుడు నువ్వు కంపెనీలో జాబ్ చేస్తున్నావు. ఓకేనా? మన ముఖానికి ఎట్లా పెద్ద కంపెనీ కాదు, ఏదో చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నావు. అందులో ఒక ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఏందిరా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ అసైన్ చేసారు, ABC. ఇప్పుడు ఏం చేస్తారా అంటే వీడిని ఏ అయిపోయాక బీకి పంపిస్తారు, వీడిని సికి పంపిస్తారు, వీడిని ఏకి పంపిస్తారు, దాని తర్వాత మళ్ళీ వీడిని సికి పంపిస్తారు. అట్లా రొటేట్ చేస్తూ ఉంటారు. అది జాబ్ రొటేషన్. ఎందుకురా అంటే టు నాట్ గెట్ బోర్డ్. అదేం చేస్తుంది? అన్ని స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి. ఎందుకురా అంటే వాడు డిఫరెంట్ జాబ్స్ చేస్తున్నాడు కాబట్టి డిఫరెంట్ టాస్క్స్ ఇన్ లిమిటెడ్ టైంలో నువ్వు అన్ని చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ జాబ్ ఎన్రిచ్మెంట్. జాబ్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంది? సింగిల్ పర్సన్ షుడ్ హ్యావ్ మెనీ స్కిల్స్. ఒకరికి ఫర్ సపోజ్ మెనీ స్కిల్స్ ఉన్నాయనుకో, ఆ మెనీ స్కిల్స్ ఉన్నాడు, నీకు లేవు, నాకు లేవు, కాకపోతే వేరే ఎక్స్ పర్సన్ ఎవడో ఉన్నాడు, వానికి ఫుల్ స్కిల్స్ ఉన్నాయి. వాడు ఏమవుతారు? వాడిని ఎట్లా వాడుకుంటారు అంటే బెస్ట్ యూటిలైజేషన్గా వాడుకుంటారు. ఎందుకు? వాడు ఒకటే పని చేయలేడు, 10 పనులు చేస్తాడు నీకు కావాలంటే. ఓకేనా? అది జాబ్ ఎన్రిచ్మెంట్. అక్కడ నీకు ఏమవుతుందిరా అంటే జాబ్ అనేది ఎన్రిచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీకు రీసోర్సెస్ అనేవి అయిపోవు. ఒకవేళ ఒక డిపార్ట్మెంట్లో ఒకటి నీకు తక్కువైంది అనుకో, వీడిని అటు పంపించి ఆ డిపార్ట్మెంట్లో పని చేపించచ్చు. అది ఓకేనా? అది జాబ్ ఎన్రిచ్మెంట్. నెక్స్ట్ చూద్దాం ఏంటిదో. నెక్స్ట్ జాబ్ ఎన్లార్జ్మెంట్. జాబ్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏంది? ఓకే, మల్టిపుల్ టాస్క్ గివెన్ టు సింగిల్ పర్సన్. ఒక్కనికే నువ్వు మల్టిపుల్ టాస్క్ ఇస్తావు. ఎందుకురా అంటే వాడు ఈజీగా మేనేజ్ చేస్తాడు, ఎఫెక్టివ్. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన హెచ్ఓడి ఉన్నాడు. ఓకేనా? మీ హెచ్ఓడి, మా హెచ్ఓడి, ఎవడన్నా హెచ్ఓడి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం టీచర్స్ అందరినీ మేనేజ్ చేసుకుంటారు, షెడ్యూల్ని మేనేజ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ప్లస్ ఏం చేస్తారు? టీచింగ్ కూడా చేస్తారు. అవునా? ఎందుకు? వాళ్ళకి ఏమున్నాయి? 2 స్కిల్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి. దీన్ని జాబ్ ఎన్లార్జ్మెంట్ అంటారు. గట్టిగా పిండి వాడుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ గోల్ సెట్టింగ్ ఫర్ హై పర్ఫార్మెన్స్. నీకు ఒకవేళ హై పర్ఫార్మెన్స్ రావాలంటే నువ్వు పర్ఫెక్ట్ గోల్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఒక 10 LPO రావాలి నాకు అని సెట్ చేసుకున్నావు అనుకో, నీ గోల్ని 1 LPO వస్తుంది. అట్లా, ఎందుకంటే మనకు శాతం కాబట్టి. అది ఓకేనా? ఇట్ కమ్స్ అండర్ మోటివేషనల్ థియరీ కిందకి వస్తుంది. ఎందుకురా అంటే నువ్వు ఒక గోల్ అనేది సెట్ చేసుకుంటున్నావు, దాని టువర్డ్స్ వర్క్ చేస్తున్నావు. అది ఓకేనా? సెట్టింగ్ క్లియర్ అండ్ ఛాలెంజింగ్ గోల్స్ కెన్ లీడ్ టు బెటర్ పర్ఫార్మెన్స్. నువ్వు ఎంత కష్టమైన గోల్ పెట్టుకుంటే అంత బెటర్గా పర్ఫార్మ్ చేస్తావు, నీకు అంత బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది ఆ గోల్ రాకపోయినా. ఓకే. నెసెసరీ కండిషన్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్. గోల్ యాక్సెప్టెన్స్, గోల్ కమిట్మెంట్. ఇప్పుడు నీకు హై పర్ఫార్మెన్స్ కావాలంటే నీకు గోల్ సెట్టింగ్ ఎట్లా ఉండాలి? నువ్వు ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, దానికి కమిట్ అయి కావాలి. ఓకేనా? నాకు 40 LPA కావాలి అని అది నువ్వు సెట్ చేసుకోవాలి. గోల్ని యాక్సెప్ట్ చేయాలి, కమిట్ అయిపోవాలి దాని తర్వాత ఏంది? ఆ గోల్ని స్పెసిఫై చేయాలి. 40 LPA ఎందుకు నాకు పర్ఫెక్ట్ వస్తుంది? నీకు అదంతా తెలుసుకోవడానికి గోల్ స్పెసిఫిటీ ఉండాలి. నీకు ఎట్లా పని చేస్తే నీకు ఆ గోల్ అనేది వస్తుంది. ఓకేనా? ఎట్లా పని చేయాలి? ఆ స్పెసిఫిసిటీ అంటే ఏంటంటే బేసిక్ ఎట్లా పని చేయాలి, హౌ యూ షుడ్ వర్క్ టు గెట్ దట్ గోల్. 40 LPA రావాలంటే నువ్వు DSA నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ గోల్ డిఫికల్టీ ఏంది? నీకు 40 LPA అంటే మజాక్ కాదు, అది రజాక్ అయిపోతావు. అందుకనే చూసుకోమని నువ్వు ఎంత ఎక్కువ ఇప్పుడు నువ్వు అట్లా 10 LPA పెట్టుకుంటే 1 LPA వచ్చింది, నీకు 40 LPA పెట్టుకోనుకో మినిమం 10 LPA వస్తుంది. ఓకేనా? అట్లా ఆలోచించి నువ్వు ఎంత ఎక్కువ పెట్టుకుంటే డిఫికల్టీ అంత మంచి కేపబిలిటీ నీకు పెరుగుతుంది, నీకు అంత మంచి జాబ్ వస్తుంది నువ్వు గోల్ రీచ్ కాకపోయినా.
ఓకే, ఫీడ్బ్యాక్ ఆన్ ప్రాసెస్ టువర్డ్స్ గోల్. నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు లేకపోతే కాళ్ళు ముందుకేసుకొని టీవీ చూస్తున్నావు, ఎవరికి తెలుసు. అదంతా అది ఫీడ్బ్యాక్. పని చేయాలి, పని చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంది గోల్ సెట్టింగ్కి? ఇట్ కెన్ హెల్ప్ యూ స్టే ఫోకస్డ్, స్టే మోటివేటెడ్, కాన్సన్ట్రేట్ ఆన్ లెర్నింగ్ న్యూ స్కిల్స్, కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్. ఇవన్నీ నీకు జాబ్ కావాలంటే ఇది నువ్వు ఫాలో కావాలి. ఇది కాకపోతే నీకు జాబ్ రాదు. ఓకేనా, గుర్తుంచుకో. అందుకని నెక్స్ట్, అవాయిడ్ మల్టిపుల్ గోల్స్ యాజ్ దే కెన్ లీడ్ టు కన్ఫ్యూజన్. ఇప్పుడు నాకు 40 LPA కావాలని నువ్వు అనుకున్నావు, అట్లే నువ్వు 60 LPA కూడా కావాలనుకున్నావు అనుకో, ఇలా నీకు ఏది కావాలి, 40 60? నువ్వు 2 కాకుండా నీకు 1 LPA వస్తుంది లాస్ట్కి. అర్థమైందా? అందుకని నువ్వు క్లియర్గా ఒక్కటే గోల్ అనేది పెట్టుకోవాలి. పాయింట్ అది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ గోల్స్ ఏంద్రా అంటే రిక్రూట్ చేసుకోవడం, స్టాఫింగ్ చేయడం, ట్రైనింగ్ చేయడం, రివార్డ్స్ అండ్ కాంపన్సేషన్ చేయడం, వాళ్ళని మళ్ళీ రీటైన్ చేసుకోవడం, ఇవన్నీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ గోల్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్, క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ డూ అ జాబ్. ఎందుకు అని నువ్వు అడిగితే నేను దానికి ఒకటే ఆన్సర్ ఇస్తా. నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉండి బట్ట వెనకాలకేసి పొట్ట ముందటికేసి కాళ్ళు చాపుకొని టీవీ చూసుకుంటా నేను ఏం చెయ్యా అన్నావు అనుకో, ఎట్లుంటుంది నీ పరిస్థితి? రూపాయి రాదు. ఇంట్లో సాగు కొడితే స్ట్రెస్ విల్ బీ మోర్. అదే నువ్వు ఓన్లీ వర్కే చేస్తా, నాకు ఫుల్ పైసలు కావాలి, నాకు లైఫే వద్దని 12 గంటలు ఆఫీస్లో కూర్చున్నావు అనుకో, అప్పుడేమవుతుంది? నీకు డబ్బులు వస్తాయి, కాకపోతే నువ్వు దాన్ని ఏడ ఖర్చు పెడతావు? పోయి ఎవరైనా ఏమంటారు బెడ్ కింద దాచిపెట్టుకుంటా. ఏం చేస్తావు బెడ్ కింద దాచిపెట్టుకొని? నువ్వు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి, పని చేసే టైంలో పని చేయాలి. అప్పుడే సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, గుర్తుంచుకో. అదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. ఓకేనా? అ ప్రాపర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ reduces the unnecessary stress on employee. It leads to performing better on the tasks in the organization. It is an important factor which decides favorable or. ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటేనే వానికి అనిపిస్తుంది ఏంది ఆ జాబ్ అనేది మంచిగా ఉందా మంచిగా లేదా, వాడు చేయగలుగుతాడా చేయలేడా, వానికి ఇష్టమా లేదా అనేది తెలుస్తుంది. ఇగో ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డయాగ్రామ్ అనమాట. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సెల్ఫ్, జాబ్ అండ్ కెరీర్. ఇది ప్రొఫెషనల్ లైఫ్ కిందకి వస్తుంది, పర్సనల్ లైఫ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, స్టెప్స్ టు ఇంప్రూవ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి పాటించాలి. ఏంది? క్రియేట్ వర్క్ లీజర్ ప్లాన్. ఎప్పుడు వర్క్ చేసుకోవాలి, ఎప్పుడు లీజర్గా ఉండాలి, ఆ ప్లాన్ ను క్రియేట్ చేసుకో. టైం టేబుల్ పెట్టుకో. ఫోన్ ఉంది, ఫోన్ ఎందుకు ఉంది, గేమ్లు ఆడడానికి ఉందా? పని చేసుకో కొంచెం. ఓకే, బాగుపడు. నెక్స్ట్, లీవింగ్ అవుట్ యాక్టివిటీస్ దట్ నీడ్ మోర్ టైమ్ అండ్ హ్యాస్ లెస్ ఇంపార్టెన్స్. ఇందులో నువ్వు ఏంద్రా అంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఓకేనా, దానికి ఎక్కువ పని పడుతుంది, కాకపోతే నీకు దాని ఇంపార్టెన్స్ ఏం చాలా తక్కువ. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే బేసిక్గా ఆ పనిని వదిలేసేయాలి, లైట్ తీసుకో. ఓకేనా? నెక్స్ట్, అవుట్ సోర్సింగ్ టైం కన్సూమింగ్ వర్క్ టు అదర్స్. ఇప్పుడు నీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, చిన్న ఫేవర్స్ అడుగు. బ్రో నాకు ఇది ఇంత కష్టం అవుతుంది, నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయి, నేను కూడా నీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేస్తాను, మాట్లాడుకోండి. అవుట్ సోర్స్ చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఇప్పి. ఓకేనా? అది. నెక్స్ట్, అలోకేట్ ఇనఫ్ టైం ఫర్ రిలాక్సేషన్. నీకు రిలాక్సేషన్కి ఇనఫ్ టైం అలోకేట్ చేసుకో. బయట తిరుగు, ఎంజాయ్ చేయ లైఫ్ని. ఎందుకు వర్క్ అనుకుంటూ? మనకు ఇంకా జాబ్ రాలేదు తెలుసు, కాకపోతే వచ్చినాక కూడా వర్క్ అని ఉండకు బ్రో, ఎంజాయ్ చేయాలి. ఓకే, ప్రయారిటైజింగ్ యువర్ వర్క్ని ప్రయారిటైజ్ చేయి, నాట్ నెగ్లెక్ట్. ఎందుకు ఓన్లీ లైఫ్ చేస్తా అంటే కూడా నీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండదు, అప్పుడు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. చెప్పిన బట్ట వెనకాల ఒకటి పుట్ట ముందరికి పెట్టి కాలు చాపుకొని పడుకోకు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం ఏందో. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ యొక్క బెనిఫిట్స్ ఏంది? మోటివేట్స్ ఎంప్లాయీస్ అండ్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్. లీజర్ టైమ్ హెల్ప్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్. నెక్స్ట్, రిలాక్స్డ్ ఎంప్లాయీ హ్యాస్ మోర్ ప్రొడక్టివిటీ, క్యాన్ హ్యావ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇవన్నీ నీకు చదువుతూనే అర్థమైతే చూసుకో. నెక్స్ట్, సోషియో టెక్నాలజికల్ డిజైన్ అండ్ హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్. సోషియో టెక్నాలజికల్ డిజైన్ అంటే ఏంది? అది ఏంద్రా అంటే ఇప్పుడు నీకు సోషల్గా ఇంకా టెక్నాలజికల్గా ఉన్న ఆస్పెక్ట్స్ని నువ్వు కలపడం, అదే పేర్లు ఉంది, సోషల్ అండ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్. ఓకేనా? ఇందులో ఏంద్రా అంటే నెట్వర్క్ ఆఫ్ యూజర్స్, డెవలపర్స్, ఐటీ, ఎన్విరాన్మెంట్స్, ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్లు ఉన్నాయని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. అది బేసిక్ ఏంద్రా అంటే హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్ ఎందుకు వస్తుంది? ఇందులో ఏంది? సిస్టమ్ అనాలిసిస్ చేయాలి. సిస్టమ్స్ని అనాలిసిస్ అంటే ఏంది? నీకు రివార్డ్ సిస్టమ్స్ ఉన్నాయా, లేకపోతే ఓన్లీ పనిష్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయా, లేకపోతే సోషల్ ఎకనామిక్ ఎట్లుంది, వాళ్ళ ఎకనామీ ఎట్లుంది, మంచిగా ఉందా, కంపెనీ వాల్యూ ఏంది, అదంతా చూసుకోవాలి, అదంతా అనలైజ్ చేయాలి. అదంతా మంచిగా ఉంటే నీకు హై పర్ఫార్మెన్స్ అనేది వస్తాయి. ఓకేనా? ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉండాలి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఏంది? ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే ఇప్పుడు నీకు కొంచెం బయట ఏమైనా అయ్యింది, అర్జెంట్ ఎమర్జెన్సీ అని పోయినావు అనుకో, వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఉన్న పని తర్వాత షెడ్యూల్ చేయాలి. ఇది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. నెక్స్ట్, జాబ్ షేరింగ్ ఫెసిలిటీస్. జాబ్ షేరింగ్ ఫెసిలిటీస్ అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు
వేరే డిపార్ట్మెంట్లో ఉన్నోడు నువ్వు ఉన్నావు, నీకు వేరే డిపార్ట్మెంట్లో నీకు ఇచ్చిన పని ఏంది, వేరే డిపార్ట్మెంట్తో పని ఉంది, ఇది నువ్వే చెయ్యాలని ఉండకుండా నువ్వు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అదే జాబ్ షేరింగ్ ఫెసిలిటీస్ అనమాట. అట్లుంటే నీకు ఏమవుతుంది, రీసోర్సెస్ని బెటర్ యూజ్ చేసుకుంటే నీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ జాబ్ ఇవాల్యుయేషన్ అండ్ రోల్ అనాలిసిస్ టెక్నిక్స్. జాబ్ని ఇవాల్యుయేట్ చేసుకో, ఎంత మంచి చేస్తున్నావు, ఎంత చక్కగా చేస్తున్నావు, లేకపోతే ఆ రోల్ని అనాలిసిస్ చేసుకో, ఆ రోల్ని ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావా లేదా, నువ్వు వేస్ట్ గానో మంచిగా అదంతా అనాలిసిస్ చేసుకొని ఆ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తేనే హై పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇది సోషల్ టెక్నాలజికల్ డిజైన్. నెక్స్ట్ బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ విచ్ రివీల్స్ ద కైండ్ ఆఫ్ బిహేవియర్ నీడెడ్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్. ఆర్గనైజేషనల్ గోల్స్ అచీవ్ చేయడానికి నీకు ఒక బిహేవియర్ అనేది కావాలి. ఆ బిహేవియర్ సెట్ ఆఫ్ రూల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ బిహేవియర్ని ఫాలో అవ్వాలి. అదేంద్రా అంటే అదే బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఆ బిహేవియర్ని పట్టుకొని పర్ఫార్మెన్స్ని మేనేజ్ చేస్తాము, అది ఓకేనా. నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ పనిష్మెంట్ అస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్. నువ్వు లెర్న్ చేయడానికి, నీ బిహేవియర్ పర్ఫెక్ట్ ఉండడానికి 2 రకాలు వాడతాం. ఒకటి రీఇన్ఫోర్స్మెంట్, ఇంకోటి పనిష్మెంట్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంది, యాక్సలరేటింగ్ ప్రాబిలిటీ దట్ బిహేవియర్ మే రీఅకర్. అంటే ఏందిరా అంటే నువ్వు ఒక పని చేయాలి, మంచి పని చేసినావు, ఆ మంచి పని మళ్ళీ రిపీట్ చేయడానికి నీకేం చేస్తున్నా నేను, ఓకేనా, నీకు రీఇన్ఫోర్స్ చేస్తున్నా, నీకు కొన్ని ఇస్తున్నా, ఓకేనా, గివింగ్ ఆర్ సపోర్టింగ్, నీ బిహేవియర్ని సపోర్ట్ చేస్తున్నా, ఓకేనా. ఎందుకు, నువ్వు అదే పని మళ్ళీ చేయాలని, రిపీట్ చేయాలని, అది రీఇన్ఫోర్స్మెంట్. అలా 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ ఏంద్రా అంటే రివార్డ్ ఫర్ పర్టిక్యులర్ బిహేవియర్ టు ఎంకరేజ్ బిహేవియర్. ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు ఒక మంచి టార్గెట్ని మీట్ అయినావు అనుకో, నీకు పనిలా బోనస్ అనేది ఇస్తా, అది పాజిటివ్. నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనుకో, రిమూవింగ్ సంథింగ్ అన్ప్లెజెంట్ టు ఎంకరేజ్ బిహేవియర్. అంటే ఏంది, నీకు స్ట్రిక్ట్ మానిటరింగ్, ఇప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చినావు, అప్పుడు స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండే, నువ్వు పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చినావు, సరే స్ట్రిక్ట్ మానిటరింగ్ తీసేస్తా, అప్పుడు నీకు ఇంకా మంచి ఫ్రీడమ్ ఉంటుంది, నువ్వు ఇంకెక్కువ మంచిగా పని చేయగలుగుతావు, అట్లా, ఓకే. అది నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ పనిష్మెంట్ ఏంది, పనిష్మెంట్ అంటే ఏంద్రా అంటే గివెన్ టు అ పర్సన్ హూ హ్యాస్ అన్డిజైర్డ్ బిహేవియర్. నువ్వు ఒకవేళ చెత్త బిహేవ్ చేసినావు అనుకో, నేను తీసేస్తాను, నీకు ఏదో పనిష్మెంట్ ఇస్తా, అది. నెక్స్ట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ టూల్ టు కరెక్ట్ ఆర్ మోడిఫై ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఆర్గనైజేషనల్ బిహేవియర్ నువ్వు బ్యాడ్ బిహేవియర్ ఉందనుకో, దాన్ని కరెక్ట్ చేయడానికి పనిష్మెంట్ అనేది వాడతారు, జనరల్గా వాడతారంటే, ఓకే. ఇంటెన్సిటీ ఆఫ్ పనిష్మెంట్ డిపెండ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ మిస్టేక్. ఎగ్జాంపుల్ శాలరీ రిడక్షన్, నాట్ గివింగ్ ఇంక్రిమెంట్ ఎట్సెట్రా. చూద్దాం, ఇంకా టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంద్రా అంటే పాజిటివ్, నెగటివ్. పాజిటివ్ పనిష్మెంట్లు ఏంది, యాడింగ్ సంథింగ్ అన్ప్లెజెంట్ టు రెడ్యూస్ బిహేవియర్. అంటే ఏంది, ఇప్పుడు రిప్రిమాండింగ్ అండ్ ఎంప్లాయీ ఫర్ లేట్నెస్. ఇప్పుడు నువ్వు ఒక లేట్గా వచ్చినావు అనుకో, ఒక ఎంప్లాయీ, వాడిని రిప్రిమాండ్ చేస్తావు, ఓకేనా. రిప్రిమాండ్ చేస్తే ఏంది, ఇంకోసారి లేట్గా రాకుండా ఉంటాడు, అది పాజిటివ్ పనిష్మెంట్. ఇంట్రడ్యూస్ సంథింగ్ అన్ప్లెజెంట్. ఇక్కడ నెగటివ్ లేనిది అంటే టేకింగ్ అవే సంథింగ్ డిజైరబుల్, ఓకేనా. ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ లో పర్ఫార్మెన్స్ ఇచ్చినావు అనుకో, నీ బోనస్ని ఆపేస్తాడు, విత్ హోల్డింగ్ బోనస్ ఫర్ పూర్ పర్ఫార్మెన్స్, అది నెగటివ్ పనిష్మెంట్, ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ బిహేవియరల్ మాడిఫికేషన్. ప్రాసెస్ ఆఫ్ బిహేవియరల్ మాడిఫికేషన్ అంటే ఏంద్రా అంటే నీ బిహేవియర్ని ఎట్లా మాడిఫై చేస్తావు, ఎందుకు, ఫర్ ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్. టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్, హౌ డూ యూ మాడిఫై ద బిహేవియర్, వాట్ ఈస్ దట్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు మాడిఫై ద బిహేవియర్ ఆఫ్ ఎంప్లాయీ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి ఈ ప్రాసెస్లో. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అంటే ఏం చేస్తావు, మేనేజర్స్ షుడ్ క్లాసిఫై ఆల్ బిహేవియర్స్ యాజ్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్. బిహేవియర్స్ అనేవి ఓన్లీ 2 టైప్స్ ఉంటాయి, అయితే అది కావాలి, మంచి బిహేవియర్ లేకపోతే చెడ్డ బిహేవియర్, డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్, అంతే. నెక్స్ట్ ఏం చేయాలి, నీ ఇంపార్టెంట్ బిహేవియర్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయాలి ఇందులో నెక్స్ట్ మెజర్మెంట్లు ఏమొస్తుంది, సెకండ్ స్టెప్ మెజర్మెంట్లు ఏమవుతుందిరా అంటే క్రిటికల్ ఇంపార్టెంట్ బిహేవియర్స్ని అవి ఎన్ని ఫ్రీక్వెన్సీకి ఒకసారి వస్తున్నాయో వాటిని మెజర్ చేయాలి, ఓకేనా. ఆ మెజర్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, కొంచెం విత్ లిమిట్ ఉందనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఒక పిల్లోడు ఉన్నాడు, వాడు మారం చేస్తున్నాడు, అంటే చక్కగా వింటర్ అంటే ఏడుస్తున్నాడు, కాకపోతే ఆ లిమిట్ ఏడిచింది అనుకో, అంటే బయట రాకుండా కొంచెం మెల్లగా మమ్మీ ప్లీజ్, మమ్మీ డాడీ ప్లీజ్ అని మెల్లగా ఏడిచింది అనుకో, ఓకే, నో యాక్షన్ నీడెడ్, వాడికి ఇది అలా ఇచ్చేస్తే పోన్లే పాపం వదిలేస్తే అయిపోతుంది. అదే మోర్ దెన్ లిమిట్ చేసి అనుకో, నరిననుకో, మొత్తం బయట అందరు వినిపించేటట్టు మొత్తం ఇజ్జత్ తీసేసిన అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, 2 గుద్దుతాడు వాళ్ళ డాడీ, పాయింట్ అది, ఓకేనా. యాక్షన్ ఈజ్ నీడెడ్, అది మెజర్మెంట్, ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ అనాలిసిస్ ఏంది, ఆ బిహేవియర్ దట్ నీడ్ మోడిఫికేషన్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ప్రీవియస్ స్టెప్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఒకవేళ బాగా మారం చేసి వినకుండా వచ్చిందనుకో, అదేంది, దానికి మోడిఫికేషన్ ఇవ్వాలి, వాడు అట్లా ఉండొద్దు అని మార్చాలి, వినేటట్టు చేయాలి ఆ పిల్లోడిని. ఎట్లా చేస్తావు? అట్లాంటి బిహేవియర్ అనేది కనుక్కుందనుకో ప్రీవియస్ స్టెప్లో, ఇక్కడ దాన్ని అనలైజ్ చేస్తారు. ఏమని అనలైజ్ చేస్తారు? గివ్స్ ఇన్ఫో అబౌట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ బిహేవియర్. వాడిని అట్లే వదిలేసినాం అనుకో, ఒకవేళ చెప్పినా వినకుండా తయారయ్యేటట్టు వదిలేసినాం అనుకో, రేపు పొద్దున ఏదన్నా గలీజ్ పనులు చేసి అస్సలు వినరాకుండా పోయినానుకో, అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఓకేనా, అది చూసుకుంటాడు అనమాట. అందుకనే పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ తీసుకుంటారు. ఒకవేళ నువ్వేమైనా తప్పని చేసినావు అనుకో, కొట్టుతుంది మీ మమ్మీ. అదే మంచి పని చేసావు అనుకో, చాక్లెట్ ఇస్తుంది మీ మమ్మీ. అది ఓకేనా. నెక్స్ట్ ఇంటర్వెన్షన్ ఏంది? వన్స్ అనాలిసిస్ ఈజ్ డన్, ఒక అనాలిసిస్ అయిపోయినాక వీ షుడ్ డెవలప్ అండ్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ అనేవి ఉంటాయి. వాటిని నువ్వు వాడతావు. ఆ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ అంటే ఏందిరా అంటే, నువ్వు ఇంటర్వీన్ అంటే ఏంది? మధ్యలోకి రావడం. మధ్యలో చేంజ్ చేస్తావు, ఆ బ్యాడ్ బిహేవియర్ని మంచి చేయడానికి ట్రై చేస్తావు, టు మేక్ ఇట్ గుడ్. ఆ గుడ్ చేయడానికి నీ దగ్గర 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, రీఎన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్. ఇంతకుముందు చెప్పిన అదే ఇక్కడ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇవాల్యుయేషన్లో ఏం చేస్తావు? నువ్వు ఒకవేళ రీఎన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్ ఇలా టైప్స్ ఏదోటి వానికి ఇచ్చినావు, ఒకవేళ పనిష్ చేసినావు, వానికి టాయ్స్ అన్ని తీసేసుకున్నావు. ఆ టాయ్స్ అన్ని తీసేసుకుంటే వానికి ఎట్లా వాడు రియాక్ట్ అవుతున్నాడు, చెప్పిన మాట రేపు వినడా, మంచోన్లాగా తయారవుతున్నాడా కాడా, అది ఎవాల్యుయేట్ చేసుకుంటాను. ఇఫ్ ఇంప్లిమెంటెడ్ స్ట్రాటజీస్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, అండ్ ఇఫ్ అన్డిజైరబుల్ బిహేవియర్ ఈస్ కరెక్టెడ్ ఆర్ నాట్. అది. నెక్స్ట్ లీడర్షిప్ థియరీస్ అనేవి ఏంటంటే, బేసిక్గా నీకు లీడర్షిప్ ఆఫ్ అ పర్సన్ అనేది, వాటి స్టైల్ అనేది, అవన్నిటిని నీకు చూపిస్తుంది. ఓకేనా. 5 types ఆఫ్ లీడర్షిప్ థియరీస్ ఉంటాయి. ఓకే. గ్రేట్ మ్యాన్ థియరీ అంటే ఏంది? వీడు తురుం లీడర్ రా, వీడు పుట్టుక నుంచే లీడర్ ఉన్నాడు, బర్త్ వీనికి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేసినాయి అంటాం. దాన్ని గ్రేట్ మ్యాన్ థియరీ అంటాం. సేస్ దట్ ఇట్ ఈస్ ఇన్హరెంట్. అంటే ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, రేపు ఒక గవర్నమెంట్లో సీఎం ఉన్నాడు, సీఎం డాడ్ అనుకో, వాళ్ళ కొడుకు కూడా హీ విల్ ఆల్సో బికమ్ అ గ్రేట్ లీడర్ అని చెప్పి వాడిని కూడా సీఎం చేస్తారు. ఎందుకంటే దే బిలీవ్ దట్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఈజ్ ఇన్హెరెంట్. అది. నెక్స్ట్ ట్రేట్ థియరీ అంటే ఏంది? న్యూ లీడర్షిప్ ఈజ్ కంపేర్డ్ విత్ ఓల్డ్ అండ్ ఇఫ్ ద బిహేవియర్ ఈజ్ ఎఫెక్టివ్ ఆర్ నాట్, అండ్ ఎఫెక్టివ్ బిహేవియర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నీకు. సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు బ్రో. సుభాష్ చంద్రబోస్ ఈజ్ వెరీ గుడ్ లీడర్. అప్పుడు నువ్వేం చేస్తావు? మీ డాడీ నేను వస్తాడు, చూసి మా వాడు ఏమున్నాడు అసలు, సూపర్ లీడర్, సుభాష్ చంద్రబోస్ లాగా ఉన్నాడు, అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని కంపేర్ చేస్తాడు. ఓకేనా. అది నీకు లేవని నాకు కూడా తెలుసు, కాబట్టి చెప్తున్నా. ఓకే. దాన్ని ట్రేట్ థియరీ అంటారు. ఆ ట్రేట్స్ ఉన్నాయి, సుభాష్ చంద్రబోస్ లాంటి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వీని దగ్గర ఉన్నాయి, అదే ట్రేట్ థియరీ అంటారు. ఆ ట్రేట్స్ ఉన్నాయి, ఆ అంశ. ఓకేనా. వాడు చేసే పనులు వీనిలో కూడా కనిపిస్తున్నాయి, అదే ట్రేట్స్ అంటారు. ఓకేనా. ఎగ్జాంపుల్ కంపేరింగ్ టు బోస్ ఎట్సెట్రా. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కంటింజెన్సీ థియరీ అంటే ఏంది? లీడర్షిప్ స్టైల్ షుడ్ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. బేసిక్ కంటింజెన్సీ థియరీ అంటే ఏంటంటే, నువ్వు ఫ్యూచర్లో ఎట్లా పని చేస్తాము అది అనుకొని నువ్వు చేస్తావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా. ఇప్పుడు ఒక ఎకనామిక్ క్రైసిస్ అనేది రాబోతుందని తెలుసు నీకు, అది ఎప్పుడు వస్తుంది? ఒక పిఎం ఉన్నాడు ఒక కంట్రీకి, వాడు ఏం చేస్తాడు? ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ఎకనామిక్ క్రైసిస్ వస్తుందా, మొత్తం ఎకనామీ పడిపోయి, జీడిపి పడిపోయి, ఫుల్ కష్టాలు వస్తాయా కంట్రీకి అని ఆలోచించి దానికి తగ్గట్టు అది రాకుండా చూసుకొని పని చేస్తాడు. ఫ్యూచర్ని అనలైజ్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో దానికి తగ్గట్టు లీడర్షిప్ అనేది స్టైల్ చేస్తాడు. ఓకేనా. అది కంటింజెన్సీ థియరీ. ఆల్సో సజెస్ట్ ద లీడర్షిప్ ఇస్ ద క్వాలిటీ ఒక కాంబో ఆఫ్ మెనీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ సిచ్యువేషనల్ థియరీ అంటే ఏంది? ఇదేంది? సిమిలర్ టు కంటింజెన్సీ థియరీ, కాకపోతే ఫ్యూచర్ని కాకుండా అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు నీకు లీడర్షిప్ అనేది చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వార్ నడిచింది అనుకో, సడన్గా వార్ అయింది, అప్పుడు ఆ వార్ గెలవాలంటే అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నీకు రోజుకు ఒక కొత్త సిచ్యువేషన్ వస్తుంది. ఆ కొత్త సిచ్యువేషన్స్ ఎట్లా ట్యాకిల్ చేస్తావు, అప్పటిదప్పుడు నువ్వు ఎట్లా లీడర్షిప్ని చూపిస్తావు, దాన్ని సిచ్యువేషనల్ థియరీ అంటారు. ఓకేనా. చేంజ్ ది స్టైల్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ కన్సిడరింగ్ టైప్ ఆఫ్ టాస్క్, నేచర్ ఎట్సెట్రా. అది. నెక్స్ట్ బిహేవియరల్ థియరీ అంటే ఏంది బ్రో? ఫోకస్ ఆన్ బిహేవియర్, యాక్షన్స్ ఆఫ్ లీడర్షిప్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక కంట్రీకి. ఆ ప్రెసిడెంట్ ఏంది? పర్సనల్గా వాడు మొత్తం అబ్యూజ్ చేస్తాడు. ఓకేనా. మొత్తం గలీజ్ పనులన్నీ చేస్తాడు. వేస్ట్ ఫెయిల్ వాడు, వరస్ట్ క్యారెక్టర్. కాకపోతే ఆ కంట్రీకి వాడు ఏం చేస్తున్నాడు? మస్తు
మస్తు రేట్లు తగ్గిస్తున్నాడు, చాలా ఎకనామీ పెంచుతున్నాడు, క్రైమ్ రేట్ తగ్గించిండు, ఇవన్నీ చేసిండు. అప్పుడు వాడు ఏమవుతాడు, ఈజ్ ఆటోమేటికల్గా గుడ్ లీడర్ అకార్డింగ్ టు బిహేవియరల్ థియరీ. ఇప్పుడు ఒక క్యారెక్టర్ బ్యాడ్ ఉండి స్కీమ్స్ గుడ్ చేసిన అనుకో, హీస్ కన్సిడర్ యాజ్ గుడ్ లీడర్. అదే బిహేవియరల్ థియరీ. నెక్స్ట్ ఇందులో 3 స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్: టెక్నికల్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్ అండ్ కన్సెప్చువల్ స్కిల్స్. ఓకేనా, దీంతోనే అదైపోయింది థియరీస్. నెక్స్ట్ యాక్టివిటీస్ ఆఫ్ గ్రేట్ లీడర్. గ్రేట్ లీడర్ యొక్క యాక్టివిటీస్ ఏంది అని అడుగుతుంది. యాక్టివిటీస్ ఏంది? ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ లీడర్షిప్ స్టైల్. నీకంటూ నీకు ఒక లీడర్షిప్ స్టైల్ అనేది ఉండాలి. నేను హిట్లర్ లాగానో లేకపోతే మోడీ లాగానో చేస్తా అంటే తంతరు నేను. వాట్ ఆర్ యూ? నీ పేరేంది? నువ్వు అది. ఓకేనా. నెక్స్ట్ జనరేట్ అండ్ మెయింటైన్ అ ప్లాన్. ఒక ప్లాన్ అనేది ఎప్పటికప్పుడు నువ్వు జనరేట్ చేసుకుంటున్నావు. నీ మైండ్లో ప్లాన్ అనేది నడుస్తూనే ఉండాలి. ఇది ఫెయిల్ అయితే దీనికి బ్యాకప్, దాని బ్యాకప్కి అయితే ప్లాన్ సి, అట్లా మొత్తం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ప్లాన్స్ని నువ్వు ట్యాకిల్ చేస్తూ ఉండాలి నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ మోటివేట్ సబార్డినేట్స్ డైలీ. అంటే ఏంది? నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, నీ కింద పనిచేసేటోళ్ళు, నువ్వు వారు లీడర్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. వాళ్ళని మోటివేట్ చేయాలి. నువ్వు మోటివేట్ చేసి కమాన్ రా, చెయ్యండి రా అంటే వాళ్ళకి ఇట్లా గూస్ బంప్స్ రావాలి, వచ్చి నీ దగ్గర పని చేసేసుకోవాలి కళ్ళు మూసుకొని. అది. నెక్స్ట్ ఎవాల్యుయేట్ అవుట్కమ్స్. నీ లీడర్షిప్ అవుట్కమ్స్ ఎట్లున్నాయి, నువ్వు మంచి పని చేస్తున్నావు, చెత్త పని చేస్తున్నావు, అది చూసుకోవడం కూడా యాక్టివిటీస్ ఆఫ్ లీడర్. ఓకేనా. గుడ్ లీడర్ ఆల్వేస్ చెక్స్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ స్కిల్స్ ఆఫ్ గ్రేట్ లీడర్. గ్రేట్ లీడర్ ఒక స్కిల్స్ ఏంది? కమ్యూనికేషన్ స్కిల్స్, నువ్వు చక్కగా మాట్లాడాలి, మోటివేషన్ అందరికి ఇవ్వాలి, డెలిగేటింగ్ అంటే ఆ టాస్క్ అనేవి ప్రాపర్గా అసైన్ చేయాలి ప్రతి ఒక్కరికి. ఓకేనా. కట్టెలు కొట్టించడానికి వంట చేపిస్తా, వంట చేసేటంతో కట్టెలు కొట్టిస్తా అంటే అట్లా నడవదు. నెక్స్ట్ పాజిటివిటీ మెయింటైన్ చేయాలి. యూ హ్యావ్ టు బీ పాజిటివ్ అండ్ మేక్ ఎవ్రీ వన్ పాజిటివ్. నెక్స్ట్ ట్రస్ట్. వాళ్ళ మీద, నీ కింద పనిచేసే సబార్డినేట్స్ మీద నువ్వు ట్రస్ట్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు కూడా నీ మీద ట్రస్ట్ వచ్చేలాగా నువ్వు చూసుకోవాలి. క్రియేటివిటీ ఉండాలి. ఇది దీంతోనే 5 కూడా అయిపోయింది. ఓకే, డన్.